హాయ్ మా. సో ఈరోజు కూడా మా చార్ధామ్ గురించి రెండో యాత్ర అంటే గంగోత్రి. యాక్చువల్గా యమునోత్రిలో ఉన్నాం కదమ్మా. ఆ రోజు మార్నింగే లేచేసాము. మాకు 5 o'clock మెలకు వచ్చేసింది. సో బ్యూటిఫుల్గా ఉండింది. బయట చూస్తే స్నో కూడా కనిపించింది అనమాట కొన్ని కొండల మీద. ఏదో 2-3 ఫొటోస్ తీసుకున్నాము. అంటే మేమేమి ఎవరము పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు, చూపిస్తాను మీకు. సో భలే సంతోషంగా ఉండింది అనమాట. చిన్న హోటల్ కానీ క్యూట్గా ఉండింది అనమాట. బ్రేక్ఫాస్ట్ అది చాలా బాగా పెట్టారు. తర్వాత మమ్మల్ని మళ్ళీ హెలికాప్టర్ అని తీసుకెళ్ళిపోయారు. 9 కంతా వెళ్ళిపోయామ్మా బ్రేక్ఫాస్ట్ చేసేసి, రూమ్ వెకేట్ చేసేసి. అక్కడ అస్సలు వాళ్ళు పట్టించుకోరు మా పెద్దగా. అంటే హెలీప్యాడ్స్ ఆగే దగ్గర చిన్న షెల్టర్ కూడా లేదు. మమ్మల్ని ఎండలో ఉంచేశారు. ఎంతసేపు అంటే కనీసం ఒక 20-30 నిమిషాలు ఉన్నామ్మా. బాగా మంచి ఎండ, మాడిపోయాము. అందుకని అంత డార్క్ అయిపోయామన్నమాట. ప్లస్ మేమేంటి అంటే స్పెషల్గా అన్నీ తీసుకెళ్ళామా. మాయిశ్చరైజర్సు, తర్వాత సన్ స్క్రీన్స్, డే క్రీమ్స్ అన్నీ తీసుకెళ్ళాము. ఏం అప్లై చేసినా కానీ వేస్టే, చెమటలు గారిపోతూనే ఉంటాయి. అంత ఎండకి ఏమి కాపాడుతాయమ్మా. నేనైతే స్కార్ఫ్ కూడా కట్టుకొని ఉండేదాన్ని నల్లబడకుండా. కనీసం ఒక చిన్న షెడ్ లాగా వేసి దాంట్లో కూర్చోబెడదామని కూడా లేదనమాట. దానికి తోడు ఒక 5-10 నిమిషాలు నడవాలి మేము ఉండే దగ్గర నుంచి అనమాట. సో ఇవన్నీ కష్టాలే, కానీ అవి చూసే ఉత్సాహంలో మనకేం తెలియదు అసలు. సో వెళ్ళిపోయాము. హెలికాప్టర్ వచ్చేసింది. జస్ట్ ఒక 20 minutesలోనే గంగోత్రి వెళ్ళిపోయామన్నమాట. గంగోత్రిలో దిగిన తర్వాత కూడా మమ్మల్ని క్యాబ్లో తీసుకెళ్లారు. ఒక మంచి హోటల్కి తీసుకెళ్లారు. చాలా బాగుండింది. ఆ హోటల్స్ని అంతా తీయలేదు, కానీ అక్కడ నుంచి వ్యూ భలే ఉంది. మా గంగానది భలే కనిపిస్తూ ఉండింది అనమాట. సో అక్కడ కూడా పదండి అన్నారు లంచ్ చేయకుండా. నేను లంచ్ చేసి కానీ రానని చెప్పాను. మా వాళ్ళందరూ కూడా అదే మాట మీద ఉన్నారనమాట. ప్రతిరోజు లంచ్ మిస్ అయిపోతున్నామని చెప్పేసి. సో మంచిగా ఏదో 2-3 రోటీసు, ఆలు ప్లస్ పన్నీర్ కర్రీ పెట్టారు. తర్వాత కొంచెం రైస్ పెట్టి పెరిగిచ్చారు. మాదే మాకు అద్భుతం అనిపించింది రైస్ చూస్తే. రోజు రోటీసే కదా. సో తినేసి వెళ్ళిపోయాము. 2:30కి అంతా స్టార్ట్ అయ్యాము. బాగా ఎండ గంగోత్రిలో కూడా చాలా ఎండమ్మా, కొంచెం లేదు. కారులో మేము ఆల్మోస్ట్ 15-20 kilometers వెళ్ళామ్మా. ఘాట్ అది, కంప్లీట్గా ఘాట్. సో చిన్న రోడ్డు అనమాట అది. ఫస్ట్ కొంత దూరం, సగం దూరం వెళ్ళిన తర్వాత చాలా బాగుంది రోడ్డు. అక్కడ ఇంకంతకంటే చేయడానికి లేదు. ఒక పక్క గంగా నది, ఒక పక్క కొండ. సో అక్కడ కొంచెం టెన్షన్ వస్తుంది. మా హరిత అయితే భలే టెన్షన్ పడిపోయింది. మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేసింది. ఆ పిల్లకి ఫోబియా అనమాట. అక్క పడిపోతామేమో అని ఇంకా ధైర్యం చెప్పి ఆ అమ్మాయితో కొంచెం అలా వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉంది మా గంగోత్రిలో కూడా. వెళ్ళంగానే ఒక ఆర్చ్ ఉంది. ఆర్చ్ మీద శివుడి బొమ్మ, అదే గంగావతరణం బొమ్మ వేస్తున్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మీకు ఫోటో చూపిస్తాను. అక్కడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరం. ఇక్కడంతా మనకు పిట్టూలు అనేవి దొరుకుతాయి, కానీ ఎక్కలేదు, నడుద్దామని చెప్పేసి వెళ్ళామ్మా. దాదాపు 1 kilometer, 1.5 kilometer పైనే వెళ్ళాము. అక్కడ పూజ చేయించుకున్నాము. తర్వాత బాగా చేశారు మా అక్కడ పూజారులు అంతా. పూజ చాలా బాగా చేశారు. కొంతసేపు ఉన్నాము. గంగానది శబ్దాన్ని విన్నాను. అక్కడ నుంచి రావాలనిపించలేదు. యాక్చువల్గా గంగానది అంటే చాలా ఇష్టం నాకు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మనందరికీ చాలా ఇష్టమైన నది కదా. కాకపోతే కొంచెం మట్టిగా ఉండింది, కానీ బాగుండింది మా. నేనైతే తాగాను, ఒక 1/2 liter నీళ్ళు తాగాను. సో ఇలా క్యాన్స్ అమ్ముతూ ఉంటారు. మేము చిన్నదే కొనుక్కున్నాం, ఎందుకంటే మమ్మల్ని అలో చేయరు కదా హెలికాప్టర్లలో కాబట్టి ఇంత క్యాన్కే పర్మిషన్ అనమాట. కానీ నేను అక్కడ 1/2 liter క్యాన్ కొనుక్కొని శుభ్రంగా తాగాను మా నీళ్ళు. అందరూ జలుబు చేస్తుంది, అది చేస్తుంది అన్నారు. అది అరుదుగా దొరికే అవకాశం. అంటే డైరెక్ట్గా పైనుంచి వచ్చే వాటర్ కదమ్మా. హ్యాపీగా తాగాను. చల్లగా తీయగా ఉన్నాయన్నమాట. ఇది ఇంట్లో వాళ్ళ కోసమని దీంట్లో తెచ్చానమాట. ఇంత చిన్న క్యాన్లో మనకు అక్కడ చాలా షేప్స్లో దొరుకుతాయి. కమండలాల్లాగా, ఇలాంటివి బాటిల్స్ లాగా, కూజాలాగా చాలా డిఫరెంట్గా ఉంటాయమ్మా. మనం బై రోడ్డు వెళ్తే చాలానే తెచ్చుకోవచ్చు. నేను ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికి 4-5 రోజులు అయింది కదా. ఏం క్లియర్గా నీట్గా ఉన్నాయి. అంటే అక్కడ నీళ్ళు క్లియర్గా లేవు, దుమ్ముగానే ఉన్నాయి, మట్టిగా ఉన్నాయి వర్షాలు పడి. కానీ అదొక తీయగా ఉన్నాయమ్మా నీళ్ళు. నిజంగా చెప్పొద్దా అసలు, మాకైతే ఎవరికి అక్కడ నీళ్లు తాగాము, నెత్తిని చల్లుకున్నాము, కాళ్ళు తడుపుకున్నాము, ఒళ్ళు తడుపుకున్నాము, కొంచెం
మాకెవరికి జలుబులు కూడా చేయలేదు అక్కడ. బాగున్నాం, నీట్గా ఉన్నాం అన్నమాట. సో వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, గంగమ్మని పూజ చేయించుకున్నాము, వచ్చేసాము. వచ్చేటప్పుడు ఆగిపోయాం. అంతా బాగా జరిగింది అనుకుంటూ ఉన్నాము. ఈవినింగ్ 6, ఇంకొక 15-20 నిమిషాలు ఉంటే మా రూమ్కి వెళ్ళిపోతాము. 6:30-7 గంటలకు ఆగిపోయి 9:30 వరకు ఆగిపోయాం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ ఏదో జరిగింది. సో ఇంకా కదలలేదన్నమాట మేము. ఇంకా అక్కడే ఉండిపోయాము. చీకటి పడిపోయింది. నడుద్దామంటే నడవలేము, ఎందుకంటే చాలా దూరం ఉంది. మాది చాలా ఎత్తు మీద ఉందన్నమాట హోటల్. లేకపోతే నీట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా మా హరిత మొదలుపెట్టింది ఇంకా టెన్షన్ అనమాట. అమ్మాయి కారులోకి ఎక్కను, కారులో నుంచి దిగను, ఇదే గోల. సో కొంచెం సేపటి తర్వాత అడ్జస్ట్ అయిపోయిందనమాట. తను ఆగిన దానికంటే తను పెట్టిన టెన్షన్ ఎక్కువైపోయింది మాకన్నమాట. సో ప్రశాంతంగా జరిగిపోయింది. రూమ్కి వెళ్ళామ్మా, మళ్ళీ ఫుడ్ చేయించుకొని తిన్నాము, అంతకంటే ఇంకెక్కువ లేదు. గంగోత్రిలో చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ కూడా వాష్రూమ్స్ ప్రాబ్లం మాకు చాలానే ఉండింది. ఫుడ్ అయితే మీకు ఎక్కడైనా దొరుకుతానే ఉంది. మీకు టీలు, నూడిల్స్, ఏవేవో రోటీస్ దొరుకుతాయి, చిన్న చిన్న సమోసాలు, ఇవన్నీ చాలానే ఉన్నాయి. మన ఆంధ్ర హోటల్ కూడా ఉన్నింది, కానీ దాంట్లో ఏమీ అప్పటికి ఇంకా తయారు చేయలేదన్నమాట. టీలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి, కాఫీలు పెద్దగా దొరకవు, కానీ ఎక్కడ ఏమీ భయం కూడా ఉండదు. ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, డ్రెస్సులు అవి కూడా ఉండున్నాయి. మేమైతే ఏం కొనలేదు, చెప్పాను కదా, మా చేతులు కట్టేశారనమాట. సో ఒక చిన్న షాపింగ్ కూడా చేయలేదు. గంగోత్రిలో పెద్దగా కొనడానికి కూడా ఏం లేదు ఇదిగో ఈ వాటర్ క్యాన్స్ ఒక్కటే ఉంటాయి, మనం తెచ్చుకునేవన్నమాట. ఎందుకంటే ఇది అపురూపం అన్నిటికంటే అన్నమాట. కాబట్టి బై రోడ్ వెళ్ళే వాళ్ళు లీటర్ క్యాన్లో కూడా ఫిల్ చేసుకొని రావచ్చు. అంటే గంగమ్మ నీరు చాలా పవిత్రం కాబట్టి. అంటే కాశీలో కూడా తెచ్చుకుంటాము, కాశీలో కంటే కూడా ఇది చాలా అపురూపమ్మా, అవును కదా. ఇకపోతే మినీ స్విట్జర్లాండ్ అంటారు గంగోత్రిని. అంత అందంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు కానివ్వండి, వచ్చేటప్పుడు కానీ. చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయి వచ్చే దారులలో కూడా. ఎంత అదృష్టమో అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళది. ఆ నీళ్ళ శబ్దాలు వింటూ, ఆ పచ్చగా వాతావరణం, అట్లా అనమాట. ఎవరికైనా మన ప్లేస్ మనకు గొప్ప కదా, వాళ్ళని చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. కానీ ఎక్కువ రోజులైతే ఉండలేం కదా అక్కడ. ఇది మా గంగోత్రి ప్రయాణం. ఇక్కడేం పెద్ద డేంజర్ ఏం లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు రావచ్చు అనమాట. ఈవెన్ బై రోడ్డు వచ్చే వాళ్ళకు కూడా పెద్ద ప్రమాదం ఏం లేదు. అంతా బాగుంటాయి. మనము ఆ ప్లేస్కి వెళ్ళడానికి అంత ప్రమాదం ఏం లేదు. కేదార్నాథ్ చాలా విచిత్రంగా ఉంటుంది అందరినీ భయపెట్టేది, అద్భుతంగా అనిపించేది కేదార్నాథ్. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. బాయ్.